హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్రవంతి శెట్టి డిజైన్స్. చూడండి, ఈ 3 బ్లౌజ్లో 3 రకాలుగా స్టిచ్ చేశాను. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి. ఇది చూడండి, ఇప్పుడు ఇది మనకు బ్లౌజ్ పీస్ చాలా చిన్నగా వచ్చిందండి. ఇది ఇలా చిన్నగా వచ్చినప్పుడు మనకు ఒక బ్లౌజ్ పీస్కి బిగ్ బార్డర్, స్మాల్ బార్డర్ వస్తుంది కదా. అలాంటప్పుడు స్మాల్ బార్డర్ని ఇలా హ్యాండ్స్కి యూజ్ చేసి ఇలా స్టిచ్ చేశాను. బిగ్ బార్డర్ని ఇలా బ్యాక్ సైడ్ పార్ట్కి అయితే యూజ్ చేశానండి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా లుక్, కొంచెం డిఫరెంట్గా ఉంటే లుక్ బాగుంటుందని ఇక్కడ బార్డర్ వచ్చి ఇక్కడ బార్డర్ వచ్చేసరికి బ్లౌజ్ కొంచెం హైలైట్ అయిందండి. ఈ టిప్ అయితే చాలా మందికి యూజ్ అవుతుందని అయితే వీడియో చేస్తున్నాను. చూడండి, ఈ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. చూడండి, ఈ బ్లౌజ్ ఫైనల్గా బాగుంది కదా, ఇలా వచ్చిందండి. స్టిచ్ చేసిన తర్వాత మామూలుగా రౌండ్ నెక్కే ఇచ్చేసానండి, కానీ డిజైన్ బాగుంది. బ్లౌజ్ ఈ డిజైన్ చూపిద్దామని చూపిస్తున్నాను. చూడండి, వర్క్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది కదా. ఇది హ్యాండ్స్కి ఇలా వచ్చిందండి డిజైన్. ఇక్కడ మనకి ఇది ఇలా వచ్చింది. దీనికి ఇలా చిన్న చిన్నగా బూటీస్ అయితే ఇచ్చారండి. చూడండి, చాలా బాగుంది కదా బ్లౌజ్. ఇది నెక్ డిజైన్ అండ్ హ్యాండ్స్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇలా వచ్చిందండి ఈ డిజైన్, బాగుంది కదా. చూడండి, ఇది మామూలుగానే బ్లౌజ్కి నేను ఇన్విజిబుల్ పైపింగ్ వేసేసాను. ఇలా పైపింగ్ వేసేటప్పుడు ఇప్పుడు ఇక్కడ మనకి చిన్నగా బార్డర్ వచ్చిందండి, దానికి లేస్ వచ్చింది. ఇది ఇలానే వచ్చింది, నేను ఇలానే స్టిచ్ చేశాను. ఇలా వచ్చినప్పుడు బ్లౌజ్ ప్లెయిన్గా ఉండకుండా దీనికి ఈ కలర్ మ్యాచ్ అవుతుంది అనేసి నేనైతే పైపింగ్ వేసానండి. ఈ పైపింగ్ టోటల్గా ఇన్విజిబుల్ పైపింగే వేసాను. చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్కి కూడా ఇలా స్టిచ్ చేసి ఫ్రంట్కి కూడా టోటల్గా పైపింగ్ వేసాను. చూడండి, ఇది క్లాత్ సరిపోలేదండి. క్లాత్ సరిపోనప్పుడు ఇగో ఇలా కూడా మన బార్డర్స్ని యూజ్ చేయొచ్చు. మనం షేప్ బెల్ట్కి ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ మీకు యూజ్ అవుతున్నాయని అయితే ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, దీంట్లో ఏ బ్లౌజ్ బాగుందో కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ బ్లౌజ్ అయితే డిఫరెంట్గా ఉందండి. బిగ్ బార్డర్ని ఇలా యూజ్ చేసుకొని స్మాల్ బార్డర్ని హ్యాండ్స్కి పెడితే ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో అయితే కామెంట్